ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 6 శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు చదువుకుందాం. యథా మన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. పరాక్రమవంతుడైన యథామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులున్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. 10వ శ్లోకం. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషం బలం భీమాభిరక్షితం. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. ఈరోజు మనం 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు చదువుకున్నాము మొదటి అధ్యాయం. రేపు మనం 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు చదువుకుందాం. ఇలాగే భగవద్గీత చదివే వీడియోస్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.